నా చేతిలో ఇయర్ బడ్స్ రియల్మీ బర్డ్స్ T310. ఇప్పుడు ఇది సేల్లో మనకి విత్ కూపన్ ఆఫర్ 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్లీ నాకు డిజైన్ అనేది బాగా అనిపించింది. కాంపాక్ట్ ఉంది అండ్ మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. బటన్ అయితే లేదు మీకు కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇయర్ బడ్స్ కూడా చూసుకుంటే మనకి గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్ రెండు వచ్చాయి. ఇందులో వైట్ ఆర్ ఇంకేమైనా గ్లాసీ ఫినిష్ తోటి తీసుకుంటే మీకు గీతలు అయితే పడవచ్చు తొందరగా, కానీ వీటి మీద కూడా పడితే కానీ మీకు కనిపించవు ఇందులో మ్యాట్ ఫినిష్లో. డిజైన్ వైజ్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇయర్స్లో పెట్టుకున్నా కూడా నాకు వీటితో పాటు టిప్స్ వచ్చాయి కదా, చాలా కంఫర్టబుల్ అనిపించాయి. నాకు ఫిట్ కూడా పెయిన్ ఏం లేకుండా బాగుంది ఇదైతే. కానీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు కొంచెం అది ఇట్లా ఒత్తి పట్టినట్టు చేస్తుంది. సో అదొక్కటి మీకు కొందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంచెం ఆ పెయిన్ అనేది వస్తుంది. నాకైతే ఏం లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. కాంపాక్ట్ కేస్ వల్ల కూడా మీకు పాకెట్లో పెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. అంటే క్యారీ చేయడానికి మనకి ఎటైనా బయటకు వెళ్తున్నా, జిమ్కి వెళ్ళినా, ఎటైనా బస్లో ట్రావెల్ చేస్తున్నా క్యారీ చేయడానికి అయితే ఈజీ ఉంటుంది ఇది. మెయిన్ థింగ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఆన్ పేపర్ ఇది సౌండ్లో చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ అది డెలివర్ చేసిందా అంటే చేసిందే అంట నేను. సౌండ్ కూడా మీకు హైస్ అండ్ లోస్ బాగున్నాయి. మిడ్స్ అయితే కొంచెం బాగుండాల్సింది. అదేమైపోతుంది అంటే బ్యాస్ ఉంటుంది కదా, ఇది కొంచెం బ్యాస్ ఫ్రెండ్లీ ఉంది. సో ఆ బ్యాస్ అనేది కొంచెం ఓవర్డూ చేస్తుంది. మిడ్స్ అనేవి కొంచెం ఇట్లా స్కిప్ అయిపోతా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సో అదొక్కటే నాకు ఇందులో ప్రాబ్లము. లోస్ బాగున్నాయి, హైస్ బాగున్నాయి. సౌండ్ కూడా మీకు వోకల్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగానే క్రిస్ప్గా వస్తున్నాయి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి రియల్మీ లింక్ యాప్ వస్తుంది. యాప్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. ఒకటి ఏంటంటే మనకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతేనే మీకు ఈ డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మీకు ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా, సౌండ్ మోడ్స్ మార్చుకోవాలన్నా, ఈక్వలైజ్ చేసుకోవాలన్నా కనెక్ట్ అయితేనే మీరు లాగిన్ అవుతేనే మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి సో అదైతే మీరు ఖచ్చితంగా చేయాలి. సో యాప్లో చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 మోడ్స్ ఉంటాయి, మైల్డ్, మినిమం, మ్యాక్స్ అని 3 మోడ్స్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది అండ్ ఆఫ్ కూడా వేసుకోవచ్చు మనం ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. దీంతోపాటు సౌండ్ కూడా మనకి 4 మోడ్స్ వస్తాయి, లైక్ ప్యూర్ బ్యాస్, డీప్ బ్యాస్ అండ్ ఒరిజినల్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈక్వలైజర్ సెట్టింగ్స్ తోటి. మీకు చాలామంది కొంచెం ఆడియో బాగా వినేటోళ్ళు, సాంగ్స్ బాగా వినేటోళ్ళు ఈక్వలైజర్ సెట్టింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇయర్ బడ్స్ని మీరు 2 డివైసెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. 2 మొబైల్స్ అయినా అవ్వని, మొబైల్ అండ్ ల్యాప్టాప్ అయినా అవ్వని, ఏదైనా 2 డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు మల్టీ టాస్కర్ అయినా డివైస్ టు డివైస్ ఇట్లా జగుల్ అవుతున్నా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో మనకి బ్లూటూత్ 5.4 తోటే వస్తుంది, కానీ నేను ఫాస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఇయర్ ఫోన్స్ తోటి. ఎందుకంటే నేను కనెక్ట్ చేద్దామని చూసినప్పుడు నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. నా దగ్గర నథింగ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి, అది 5.2 5.3 తోటే వచ్చింది. సో అది కొంచెం ఫాస్ట్గా కనెక్ట్ అయింది కంపారిటివ్లీ ఇది. అండ్ ఈ యాప్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మనకి స్పేషియల్ ఆడియో అనేది ఉంటుంది, ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అదైతే ఇస్తుంది ఇది. కాకపోతే మీకు ఆ స్పేషియల్ ఆడియో ఉన్న కంటెంట్ అయితే ఎక్కువ దొరకదు. యూట్యూబ్లో అయినా మూవీస్లో అయినా చాలా తక్కువ ఉంటుంది కంటెంట్. మీరు స్పెసిఫిక్గా అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు యూట్యూబ్లో స్పేషియల్ ఆడియో అని కొట్టండి, వస్తుంది, సెర్చ్ చేయండి, వస్తుంది. అండ్ ఇదే యాప్లో మీకు గేమ్ మోడ్ కూడా ఉంటుంది. సో దట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు లో లాటెన్సీ ఉంది ఇందులో, 45 millisecond లో లాటెన్సీ అనేది ఉంది. సో గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆ లాటెన్సీ అనేది తక్కువ అవుతుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, గేమర్స్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ ఏమన్నదంటే 40 hours అయితే ప్లేబ్యాక్ టైం ఉందన్నారు విత్ ఇంక్లూడింగ్ కేస్. సో 6 hours ANC ఆన్ చేసుకుంటే అన్నారు. నాకైతే ఒక 4 hours అయితే ఇచ్చింది. ఇది నాట్ బ్యాడ్ అంట. నేను ANC ఆన్ చేసుకొని పెట్టాను, సౌండ్ కూడా 80 to 90 మెయింటైన్ చేశాను, అప్పుడప్పుడు 60కి వెళ్ళాను. సో ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 80 మెయింటైన్ చేశాను. సో నాకైతే 4 hours ఇచ్చింది విత్ ANC ఆన్. నాట్ బ్యాడ్ అంట ఈ ప్రైస్ పాయింట్లో. బట్ ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకుంటే మీకు విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎవ్రీథింగ్ మీకు ఒక గుడ్ ప్యాకేజే అంట నేను ఇది. సో ఫైనలీ నా వర్డిక్ట్ అడిగితే నాకు సౌండ్ క్వాలిటీ అనేది నచ్చింది, బాగుంది. నేను CMF కూడా విని చూశాను, నాకు డిఫరెన్స్ అనేది పెద్దగా ఏం తెలియలేదు. ఇందులో లౌడ్ ఉంది అంతే. అదేమవుతుందంటే మీకు కొంచెం క్రిస్ప్ ఉంటుంది, ఇది లౌడ్ ఉంది. బ్యాస్కి అయితే బాగుంది ఇది. అండ్ వోకల్స్ కూడా మీకు క్రిస్ప్గా వస్తాయి. అండ్ ఎక్కువసేపు విన్నా కూడా నాకేం ప్రాబ్లం అవ్వలేదు ఇది. కాకపోతే ఆ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఒక 1 hour 1.5 hour అట్లా ఎక్కువసేపు పెట్టుకుంటే కొంచెం
పట్టుకున్నట్టు అయితే అనిపించింది లైట్గా, మరీ ఎక్కువేం అవ్వలేదు. సో అదొకటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇంకొకటి బ్యాస్ వస్తుంటుంది కదా, బ్యాస్ వస్తున్నప్పుడు కొంచెం ఏదో వైబ్రేట్ అవుతున్నట్టు ఇట్లా లైక్ పుష్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇయర్బడ్స్లో. సో అంత పంచ్ అయితే ఇస్తుంది ఇది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ ఇన్ ఇయర్ డిటెక్షన్ అనేది ఉంటుంది కదా, అదైతే లేదు ఇందులో. నేను గూగుల్లో అట్లా కూడా సెర్చ్ చేసి చూశాను, ఉందా నాకే రావట్లేదా సపరేట్గా అని. బట్ ఇన్ ఇయర్ డిటెక్షన్ లేదు. మీకు సాంగ్స్ ప్లే అవుతున్నా, మూవీ ప్లే అవుతున్నా తీసినప్పుడు అయితే సాంగ్స్ అనేది పాస్ అవ్వదు, మీకు ప్లే అవుతూనే ఉంటుంది. సో ఇన్ ఇయర్ డిటెక్షన్ అనేది లేదు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే, నాకు యాప్ లాగిన్ ఉంది కదా, సో ఆ లాగిన్ యాప్ అయితే బాగుంది, చాలా బాగుంది. మీకు ఆ ఫీచర్స్ అన్నీ యూజర్ ఫ్రెండ్లీ ఉంది యాప్ అయితే. ఆ లాగిన్ అవ్వడమే నాకు అంత నచ్చలేదు. ఓవరాల్గా నేను ఇది ఒక మంచి ప్యాకేజే అంట బడ్జెట్లో. ఇప్పుడు 2000కి విత్ కూపన్ మీకు దొరుకుతుంది ఇది అమెజాన్లో. మీరు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే లింక్ నుంచి తీసుకోండి, అఫిలియేట్ లింక్ అది. సో మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ దట్స్ ఇట్, ఇదే నా హోల్ రివ్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇయర్ బడ్స్ మీద నేను క్లారిఫై చేస్తాను. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.